హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఫ్యూచర్ టెక్ వ్లాగ్స్. సో ఈరోజు ఏంటంటే మనం AI ప్లస్ అనే మొబైల్ బ్రాండ్ నేమ్ అయితే మీరు ఎప్పుడు వినిండారు అనమాట. సో మన ఇండియన్ మార్కెట్లోకి అయితే కొత్తగా వచ్చింది. సో ఏంటంటే మీకు మాధవ్ సేత్ గారు అయితే తెలిసి ఉంటారు. ఫస్ట్ అసలు రియల్మీని ఎంత డెవలప్ చేసింది ఎవరంటే ఇతనే అనమాట. దీని తర్వాత హానర్కి వెళ్ళారు. సో ఇప్పుడు ఏంటంటే AI ప్లస్ బ్రాండ్ అయితే మన ఇండియాలోకి అయితే తీసుకొచ్చారనమాట మాధవ్ సేత్ గారే. ఓకేనా, వీళ్ళు ఎలా తీసుకొచ్చారంటే వీళ్ళు మంచిగా తీసుకొచ్చారనమాట తక్కువ ప్రైస్లో. అంటే ఎవరైతే నార్మల్ ఫోన్ నుంచి స్మార్ట్ ఫోన్కి ఎవరైతే అప్గ్రేడ్ కావాలనుకుంటారో సో వాళ్ళని టార్గెట్ చేసేది ఈ మొబైల్స్ని తీసుకురావడం జరిగింది అనమాట. ఓకేనా, అంటే వీళ్ళు ఒకటేసారి ఫ్లాగ్షిప్కి వెళ్ళకుండా లేకపోతే మన బడ్జెట్ ఫోన్కి వెళ్ళకుండా వీళ్ళు ఏం చేశారంటే మంచిగా ఎంట్రీ లెవెల్ మొబైల్స్ నుంచి అయితే వీళ్ళు స్టార్ట్ చేస్తున్నారు అనమాట. ఓకేనా, అసలు ఈ పెట్టిన ప్రైస్ అయితే మంచిగా అనిపించింది, ముఖ్యంగా 4G ఫోన్ అయితే. సో ఫస్ట్ ఏంటంటే మనం 5G ఫోన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము. సో ఇక్కడ ఏంటంటే వీళ్ళు AI ప్లస్ నోవా 5G, AI ప్లస్ పల్స్ 4G ఈ రెండు మొబైల్స్ని అయితే తీసుకురావడం జరిగింది. ఫస్ట్ ఏంటంటే మనం AI ప్లస్ నోవా 5G ఉంది కదా, దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము. దీంట్లో డిస్ప్లే సైజ్ చూసుకున్నట్లయితే 6.74 ఇంచెస్ HD ప్లస్ LCD డిస్ప్లే ఉంటుంది. ఇదేంటంటే 120Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్తో వస్తుంది. అలాగే ఏంటంటే 450 నిట్స్ వచ్చేసి ఏంటంటే బ్రైట్నెస్ లెవెల్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. దీంట్లో ప్రాసెసర్ చూసుకుంటే యూనిసాక్ T8200 ప్రాసెసర్ని అయితే యూజ్ చేయడం జరిగింది. దీంట్లో ర్యామ్ చూసుకున్నట్టయితే 6GB 8GB ర్యామ్ ఉంటుంది. అలాగే 128GB అయితే స్టోరేజ్ ఉంటుంది అనమాట. ఇక్కడ ఏంటంటే ట్రిపుల్ స్లాట్తో వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇది మైక్రో SD కార్డ్ స్లాట్తో కూడా వస్తుంది. అలాగే 3.5mm ఆడియో జాక్ సపోర్ట్ కూడా ఉంటుంది, అదైతే మీరు గుర్తుపెట్టుకోండి. ఇక బ్యాటరీ అండ్ ఛార్జింగ్ చూసుకుంటే 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 18 watts ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. ఇక కెమెరా సెటప్ చూసుకుంటే ఫ్రంట్ సైడ్ 5 MP ఉంటుంది. బ్యాక్ సైడ్ చూసుకుంటే డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది అనమాట. 50 MP మెయిన్ కెమెరా ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. ఇంకోటి ఏంటంటే కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ అయితే నా దగ్గర లేదు. దీని అడిషనల్ ఫీచర్స్ చూసుకున్నట్టయితే Android 15తో వస్తుంది. మరి వీళ్ళు ఎన్ని ఇయర్స్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ ఇస్తారు, ఎన్ని ఇయర్స్ సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తారు అయితే ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు, అది గుర్తుపెట్టుకోండి. సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఇది ఉంటుంది. డ్యూయల్ 5G సిమ్తో వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అంటే మీరు రెండు సిమ్స్ కూడా 5G సిమ్స్ని అయితే యూజ్ చేయొచ్చు. అలాగే దీనికి FM రేడియో సపోర్ట్ కూడా ఉందన్నమాట, మీరు అది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, Wi-Fi 5కి సపోర్ట్ చేస్తుంది, బ్లూటూత్ 5.0కి సపోర్ట్ చేస్తుంది, USB Type-Cతో వస్తుంది. 8.2mm థిక్నెస్ ఉంటుంది. 196 grams వెయిట్ అయితే ఈ మొబైల్ ఉంటుంది. అలాగే IP54 రేటింగ్తో కూడా వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇక దీని ప్రైజెస్ చూసుకున్నట్లయితే 6GB 128GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే వీళ్ళు 7,999 రూపాయలు పెట్టారు. 8GB 128GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 9,999 రూపాయలు అయితే పెట్టడం జరిగింది అనమాట. ఇక్కడ వీళ్ళు 500 రూపీస్ అయితే మీకు బ్యాంక్ అడిషనల్ డిస్కౌంట్ ఇస్తారు. అది కూడా ఏంటంటే మన యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా అనమాట, అది గుర్తుపెట్టుకోండి. అంటే మీకు ఏంటంటే బేస్ మోడల్ 7,499 రూపాయలు పెట్టారు. అయినా నాకైతే 500 రూపీస్ అయితే ఎక్కువైంది అనిపించింది అనమాట. దీని ప్రైస్ చూసుకుంటే అంటే ఆఫర్స్ ఇచ్చి ఒక 1000 రూపీస్ డిస్కౌంట్ ఇస్తే బాగుండు అనిపించింది. లేదు అనుకుంటే వీళ్ళు లాంచ్ చేస్తుంటే 500 రూపీస్కి ఇంకా తక్కువ ప్రైస్ పెట్టి లాంచ్ చేస్తే బాగుండు అనిపించింది. అంటే దగ్గర ఒక 7,000 రూపాయలకు వస్తే మంచిగా అనిపించింది అనమాట. సో 500 రూపీస్ ఎంత ఆఫర్ ఇచ్చినా నాకు ఎక్కువ అనిపించింది అనమాట, అది గుర్తుపెట్టుకోండి. ఇక ఈ సేల్ చూసుకున్నట్టయితే జూలై 13 తారీఖు వస్తుంది. కొనాలి అని అనుకున్న వాళ్ళు ఏంటంటే ఫ్లిప్కార్ట్ ద్వారా కొనుక్కోవచ్చు. దీని కలర్స్ చూసుకుంటే బ్లూ, గ్రీను, పర్పుల్, అలాగే పింక్ కలర్ అనమాట. ఓకేనా, ఈ 4 కలర్స్ని అయితే తీసుకురావడం జరిగింది. అసలు ఈ ఫోన్లో హైలైట్ ఏంటంటే మనకు ఆ బడ్జెట్లో చూసుకున్న బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా ఉంటుంది కదా, 50 MP కెమెరా యూజ్ చేసిందంటే మీరు 4K 30 fps అయితే వీడియోని అయితే రికార్డ్ చేయొచ్చు. ఫ్రంట్ కెమెరా యూజ్ చేసిందంటే మీరు 1080p అయితే వీడియో రికార్డ్ చేయొచ్చు. యాక్చువల్ అక్కడే చెప్పాలి, బట్ మిస్ అయిపోయింది అనమాట. ఇప్పుడు ఏంటంటే మనం AI ప్లస్ పల్స్ ఇది 4G మొబైల్, గుర్తుపెట్టుకోండి. ఎవరైతే ఎంట్రీ లెవెల్లో మొబైల్ కొనాలి, నార్మల్ అంటే కీప్యాడ్ మొబైల్ నుంచి ఆండ్రాయిడ్ మొబైల్కి అప్గ్రేడ్ అవ్వాలనుకున్న వాళ్ళకైతే బెస్ట్ ఆప్షన్ అని మనం చెప్పుకోవచ్చు. ఓకేనా, UI కూడా ఎలాంటి లాక్స్ లేకుండా ఉందన్నమాట, గుర్తుపెట్టుకోండి. దీంట్లో డిస్ప్లే సైజ్ చూసుకుంటే 6.74 ఇంచెస్ IPS LCD డిస్ప్లే ఉంటుంది. ఇది కూడా HD ప్లస్ డిస్ప్లేతో వస్తుంది. 90Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్ ఉంటుంది. 450 నిట్స్ వచ్చేసి పీక్ బ్రైట్నెస్ లెవెల్స్ ఉంటాయి. దీంట్లో ప్రాసెసర్ చూసుకుంటే యూనిసాక్ T615 ప్రాసెసర్ అయితే యూజ్ చేయడం జరిగింది. దీంట్లో ర్యామ్ చూసుకున్నట్టయితే 4GB 6GB ర్యామ్ ఉంటుంది. 64GB అలాగే 128GB అయితే ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏంటంటే మైక్రో SD కార్డ్ స్లాట్ ఆప్షన్ దీనికి కూడా ఉంది. ఇది కూడా ట్రిపుల్ స్లాట్తో వస్తుంది, అది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. 3.5mm ఆడియో జాక్ సపోర్ట్ కూడా దీనికి ఉంటుంది. అలాగే ఇక్కడ ఏంటంటే
బ్యాటరీ చూసుకుంటే 5000 mAh బ్యాటరీ ఉంటుంది. అలాగే 10 వాట్స్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇది అక్కడ 18 వాట్స్ ఉంటే ఇక్కడ 10 వాట్స్ ఉంది, గుర్తుపెట్టుకోండి. దీంట్లో కెమెరా సెటప్ చూసుకుంటే ఫ్రంట్ 5 మెగాపిక్సెల్ ఉంటుంది. బ్యాక్ సైడ్ చూసుకుంటే డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. ఇంకోటి ఏ కెమెరా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేదు, వీళ్ళు డ్యూయల్ కెమెరా సెటప్ అని చెప్తున్నారు. దీనికి అడిషనల్ ఫీచర్ చూసుకుంటే Android 15 తో వస్తుంది. సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏంటంటే డ్యూయల్ సిమ్ తో వస్తుంది, అంటే ముందే చెప్పాను అనమాట. అంటే రెండు కూడా మీరు 4G సిమ్ కార్డ్స్ అయితే యూజ్ చేయొచ్చు. అలాగే FM రేడియో సపోర్ట్ కూడా దీనికి ఉంటుంది. ఓకేనా, వైఫై 5కి సపోర్ట్ చేస్తుంది, బ్లూటూత్ 5.0కి సపోర్ట్ చేస్తుంది, USB Type-C తో వస్తుంది. అలాగే 8.5 mm థిక్నెస్ ఉంటుంది. 193 grams అయితే మొబైల్ వెయిట్ ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. దీనికి IP54 రేటింగ్ ఉందా లేదా కరెక్ట్ అయితే ఇన్ఫర్మేషన్ లేదు, అదైతే క్లారిటీ లేదు, అది గుర్తుపెట్టుకోండి. దీనికి ప్రైజెస్ చూసుకున్నట్లయితే 4GB 64GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే వీళ్ళు 4999 రూపాయలు పెట్టారు. అలాగే 6GB 128GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 6999 రూపాయలు అయితే పెట్టడం జరిగింది అనమాట. సేమ్ అనమాట. ఆఫర్ ఏంటంటే 500 రూపీస్ అయితే మీకు బ్యాంక్ అడిషనల్ డిస్కౌంట్ ఇస్తున్నారు. అంటే మీకు బేస్ మోడల్ వచ్చేసి 4GB 64GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 4000 మనకి ఎంత 499 రూపాయలకు మాత్రమే వస్తుంది. అంటే 4500 రూపాయలకు మాత్రమే వస్తుంది. ఆ ప్రైస్కి మాత్రం బెటర్ ఆప్షన్ మీరు ఈ మొబైల్ తప్ప ఏ మొబైల్ అయితే లేదనమాట. కరెక్ట్ ప్రైస్కి స్పెక్స్కి అయితే 100% వర్త్ అని నేను చెప్తాను. ఓకేనా, సేమ్ అనమాట. ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ ఉంటుంది కదా, దీన్ని యూజ్ చేసి మీరు కొన్న కూడా ఏంటంటే 3 months నో కాస్ట్ EMI ద్వారా కొనొచ్చు. ఒకవేళ డైరెక్ట్ మీ దగ్గర యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉంటే మీకు 500 రూపీస్ బ్యాంక్ అడిషనల్ డిస్కౌంట్ వస్తుంది అనమాట. సేమ్ ఇది కూడా అంటే జూలై 13th అయితే సేల్కి వస్తుంది ఫ్లిప్కార్ట్ ద్వారా. ఈ మొబైల్ కలర్ ఆప్షన్స్ కూడా ఉన్న స్క్రీన్ మీద చేస్తున్నా, ఒకసారి మీరు చెక్ చేయండి, మీకు కూడా క్లియర్గా అర్థమవుతుంది. ఇవే ఈ 2 మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే. ఇంకా మన ఛానల్లో మొబైల్స్ అయితే లాంచ్ అయ్యి మన ఇండియాలో ఇంకా చాలా ఉన్నాయి. సో అవి మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.